Fateh Hindi movie review starring Sonu Sood and Jacqueline Fernandez in the lead roles and directed by Sonu Sood. మూవీ విషయానికి వస్తే బాగుంది, ఖచ్చితంగా నాట్ ఏ బ్యాడ్ మూవీ. ప్లాట్ విషయానికి వస్తే ఫతే సింగ్ ఒక డైరీ ఫార్మ్ సూపర్వైజర్ తన నైబర్ అమ్మాయి నిమ్రత్ మిస్సింగ్ అయ్యిందని వెతుక్కుంటూ ఢిల్లీ వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఫతే మూవీ సైబర్ క్రైమ్స్, టెక్నాలజీ బ్యాడ్ యూసేజ్ గురించి మాట్లాడుతుంది. మూవీలో యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. ప్రతి ఫైట్ సీన్ ప్యూర్ ఫీస్ట్. మూవీలో డ్రామా ప్లస్ మెసేజ్ ప్లస్ ఎలివేషన్స్ ప్లస్ ఎమోషన్స్ ప్లస్ యాక్షన్స్ అన్నీ ఉంటాయి. సోను సూద్ గారు తను చెప్పాలనుకునే పాయింట్ని రెగ్యులర్గానే చూస్ చేసుకున్నారు, కానీ మ్యాక్సిమం ఎంగేజింగ్గా తీసుకెళ్ళడానికి చాలా బాగా ట్రై చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, కొంచెం బోర్ ఫీల్స్ వచ్చినప్పుడు బెస్ట్ యాక్షన్ సీన్ పడుతుంది, ఆర్ ఎల్స్ మంచి ఎమోషన్ సీన్ పడుతుంది. మూవీ రన్ టైమ్ ఇస్ ఆల్సో జస్ట్ 2 hours. చాలా క్రిస్పీగా వెళ్ళినట్టు అనిపించింది. మెయిన్లీ ఫస్ట్ హాఫ్. మూవీ స్టార్ట్ అవ్వడమే మంచి ఫైట్ సీన్తో స్టార్ట్ అవుతుంది. తర్వాత మూవీ ఆన్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అండ్ కాన్ఫ్లిక్ట్ ఇంట్రడక్షన్ ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్ పాయింట్లోకి వెళ్తారు. లైక్ ఈచ్ సీన్లో ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇన్ ఏ ప్రెడిక్టబుల్ వే, బట్ ఏదో ఒకటి చెప్పడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఫస్ట్ హాఫ్ చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించింది, అండ్ సెకండ్ హాఫ్ కూడా మోర్ ఫైట్ సీన్స్ అండ్ ఇంపాక్ట్ఫుల్ ఎమోషన్స్తో కంటిన్యూ చేస్తూ ఉంటారు. అండ్ క్లైమాక్స్ యాజ్ యూజువల్గా మీరు అనుకున్నట్టే జరుగుతుంది. సినిమాలో మెయిన్ డ్రాబ్యాక్ అండ్ మేజర్ డ్రాబ్యాక్ ఈస్ ప్రెడిక్టబిలిటీ. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సోను సూద్ గారు ఫతే రోల్కి జస్టిస్ చేశారని చెప్పాలి. జాక్లిన్ గారు ఉన్నంతలో బాగానే చేశారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్స్ని జస్టిస్ చేశారనే చెప్పాలి. ఇంకా టెక్నికాలిటీస్ విషయానికి వస్తే కెమెరా వర్క్ వాస్ ఎక్సలెంట్ అండ్ ఎడిటింగ్ చాలా బాగుంది విత్ క్రిస్పీ అండ్ గుడ్ ట్రాన్సిషన్స్. మెయిన్లీ యాక్షన్ సీన్స్లో ఎడిటింగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాస్ డీసెంట్ బట్ అన్ఇంపాక్టబుల్. ఇంకా బాగా ఉండాల్సింది, అంటే ఆ ఎమోషన్స్ పడేటప్పుడు మ్యూజిక్ కొంచెం డల్ అయిందని చెప్పొచ్చు. ఇంకా ఓవరాల్గా మూవీలో ఉన్న మెసేజ్ని మంచి యాక్షన్ అండ్ ఎమోషన్ సీన్స్తో చూపెట్టారు. ఖచ్చితంగా ఫ్యామిలీతో అయితే చూడకండి, ఎందుకంటే వైలెన్స్ చాలా గోరుగా ఉంది. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3 out of 5 stars. ఒకవేళ మీరు ఈ మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇచ్చాను, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎందుకంటే చిన్న అప్డేట్స్ నుండి పెద్ద అప్డేట్స్ వరకు రివ్యూస్ కూడా అందులోనే ఫస్ట్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరు ఎవ్రీడే అప్ టు డేట్ ఉండొచ్చు యాజ్ పర్ టాలీవుడ్ అండ్ ఫిల్మీ అప్డేట్స్. సో కింద లింక్ ఇచ్చాను, ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. సో దట్స్ ద వీడియో గైస్. ఈ రివ్యూ మీకు నచ్చితే ఆర్ రిలేట్ అయితే లైక్ చేయండి, లేదా సబ్స్క్రైబ్ అయినా చేయండి. సో మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్, టేక్ కేర్.